ఇక స్టైలిష్గా ఉండే టాప్ డ్రెస్సులు నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్. ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు స్వర్ణ. నేను మాస్టర్స్ చేశాను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. మా డాడీకి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. మా డాడీ దగ్గరే కొన్ని రోజులు వర్క్ చేశాను. బట్ మీన్వైల్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ వర్క్ ఆపాల్సి వచ్చేది. ఆ ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, తన పేరు రమ్య, తను కలిసి ఇద్దరం మాట్లాడుకుని కూర్చుని ఏదో ఒకటి చేద్దాము అని అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పేరు వేణు, తను వచ్చేసి మాకు ఒక ఐడియా ఇచ్చారనమాట. వై డోంట్ యూ గెట్ ఇన్ టు ప్లాంట్స్, సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ అని. దాంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలు మోర్ ఇంటూ ప్లాంట్స్ అవుతున్నారు. అండ్ ఈవెన్ వీ లవ్ ప్లాంట్స్ కదా, ఎందుకు ప్లాంట్స్లోకి దిక్కకూడదు అంటే మేము ఫైనల్గా ప్లాంట్స్ అని అనుకున్నాము. సో ఇనీషియల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్తోనే స్టార్ట్ చేసాము. కొన్ని మెల్లగా ఇంట్లో ఆర్డర్స్ వచ్చేవన్నమాట. గిఫ్టింగ్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పేస్ కానీ మెల్లమెల్లగా మాకు అలా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాము పీస్ లిలీ అనేది. 1 year ఇంటి నుండే వర్క్ చేసేవాళ్ళం, ఎవ్వరూ లేకుండా. నేను మా పార్ట్నరే ఇద్దరం కలిపి ప్రతి చిన్న వర్క్ స్క్రాచ్ నుండి చిన్న పనులు కూడా మేమే చూసుకునే వాళ్ళం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మా ఎగ్జిబిట్ హైకు అని ఒక రెస్టారెంట్లో పెట్టాము. మెల్లగా సెల్ఫ్ వాటరింగ్ కానీ, టెరేరియంస్ కానీ, కొన్ని ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్తో హైకు అనే రెస్టారెంట్లో పెట్టడం మెల్లమెల్లగా హైకు నుండి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. హైకులో సేల్ అవ్వేయి. అలా స్టార్ట్ అవ్వి తర్వాత Chapter 1 అని తాజ్ కృష్ణాలో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. దాని నుండి మెల్లగా మాకు ఆర్డర్స్ వర్డ్ టు వర్డ్ వచ్చి తర్వాత మేము పెట్టిన ప్రతి ఫోటో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అందరూ నచ్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ పెట్టారు. ఇనీషియల్ స్టేజెస్లో మాకు బాగానే స్ట్రగుల్ ఉండేది. ఎలా అంటే నాకు వచ్చేసి చిన్న బేబీ, 5 month old బేబీ ఉండేవాడు. సో వర్క్ బ్యాలెన్స్ కొంచెం కష్టమయ్యేది. బట్ మా పార్ట్నర్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ, తను పాపం ఎక్కువ వర్క్ చేస్తూ, నన్ను తక్కువ చేస్తూ, అట్లా ఇద్దరం కలిపి ఎప్పుడైనా కలిసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళం. బట్ లేటర్ ఆన్ కొంచెం బాగా పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇద్దరం హ్యాడ్ టు పుష్ ఇన్ టుగెదర్ అండ్ we started it well. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా మేము బిజినెస్ పెడుతున్నాము అన్నట్టు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసాము. బట్ తర్వాత సేల్స్ అవుతూ కొద్దీ మాకు ఇంకొంచెం చేయాలి అని ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 3-4 months కొనుక్కున్నాక మాకు కాల్స్ వచ్చాయి, ఇలా మొక్కలు చనిపోయినాయి అని, లేకపోతే మాకు ఎలా మెయింటైన్ చేయాలో రావట్లేదని. యాక్చువల్లీ అయితే ఈ మొక్కలు వెరీ ఈజీ టు మెయింటైన్. ఇట్స్ ఆల్ మన చేతిలోనే ఉంటుంది. అవి చచ్చిపోయినా బతికినా మన చేతిలోనే ఉంటాయి. కొన్నిటికి తక్కువ వాటర్ కావాలి, కొన్నిటికి ఎక్కువ వాటర్ కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆపోజిట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవి చచ్చిపోతున్నాయి అని వచ్చేవాళ్ళు. ఇనీషియల్గా మేము టెన్షన్ పడేవాళ్ళం, అబ్బా ఎందుకు మొక్కల్లోకి వచ్చాము, మనం ప్రతిదీ చనిపోతున్నాయని ఎందుకు వస్తున్నాయి అట్లా అనుకునే వాళ్ళం. బట్ మాకు కొన్ని 6 months అయ్యాక మా దగ్గర బాగానే ఉండేవి. సో మాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇష్యూ వల్లే అవి ప్రాబ్లం అవుతున్నాయి అన్నట్టు. దేనికి అండర్ వాటర్, దేనికి ఓవర్ వాటర్ చేయాలో తెలుసుకుని దాన్ని బతికించుకుంటే అన్నీ బాగుంటాయి. పీస్ లిలీ అనేది మేము 2016 అక్టోబర్లో స్టార్ట్ చేసాము. ఇద్దరం, మాకు అసలు 0 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మెయిన్గా నేను, రమ్య ఇద్దరమే చేసుకునే వాళ్ళం ప్రతిదీ. కొంచెం ఎప్పుడైనా చిన్న హెల్ప్ అలా కావాలి అంటే మా హస్బెండ్సో లేకపోతే
మా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవారు, కానీ మోస్ట్లీ 95% మాత్రం నేను తనే చేసుకునే వాళ్ళం. లేటర్ ఆన్ 1 year మొత్తం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎవరు ఎంప్లాయీస్ లేకున్నారు. స్టోర్ ఓపెన్ చేసినప్పుడు మేము 3 అమ్మాయిలను హైర్ చేసుకున్నాము. సో మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా ఎవరినైనా హైర్ చేసుకుంటే మేము మాత్రం జాబ్స్ అమ్మాయిలకే ఇద్దాము అనుకున్నాం. నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసింది పీపుల్ గురించి అయితే ఏంటి అంటే, ఎప్పుడు 2 set of people ఉంటారు. సపోజ్ మీరు వర్క్ చేస్తే ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటారు, సపోజ్ వర్క్ చేయకపోతే ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది ఏం చేయట్లేదు అంటారు. సో ఎవరి గురించి ఆలోచించకుండా మీ సెల్ఫ్ గురించి మీరు వర్క్ చేసి మీకు ఏమన్నా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. మేమైతే అంతే, మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా న్యూ బార్న్ బేబీని పెట్టుకుని వర్క్ చేయడము, అసలు అవసరం ఆ వర్క్ ఇది అది అనేవాళ్ళు. బట్ అవన్నీ పట్టించుకోకుండా మేము ముందరికి వెళ్ళడం వల్లే ఇంత దూరం రాగలిగామని వి థింక్ సో. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.